తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది? అదేంటి ఇంకా వారణాసి షూటింగ్ నడుస్తూనే ఉందిగా, రిలీజ్కి ఇంకా 6 నెలల టైం ఉంది. అప్పుడే ఎందుకు అనుకోవచ్చు, కానీ మ్యాక్సిమం మరో నెల రోజుల్లో వారణాసి సెట్ నుంచి ఫ్రీ అయిపోతారు సూపర్ స్టార్. మరి ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు మహేష్ కోసం ఎవరెవరు లైన్లో ఉన్నారు? గుంటూరు కారం తర్వాత ఏడాది వరకు గ్యాప్ తీసుకుని వారణాసి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు మహేష్ బాబు. 2024 సంక్రాంతికి గురూజీ సినిమా వస్తే 2025 ఫిబ్రవరిలో వారణాసి మొదలైంది. అప్పటి నుంచి నాన్ స్టాప్గా షూట్ చేస్తూనే ఉన్నారు దర్శక ధీరుడు. గత సినిమాలతో పోలిస్తే వారణాసి షూట్ స్పీడ్ మామూలుగా లేదు. ఇప్పటికీ 80% పూర్తయింది. సెప్టెంబర్లోపే వారణాసి షూట్ పూర్తయ్యేలా ఉంది. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులే బాకీ. మళ్లీ రిలీజ్ టైంకే మహేష్తో పని ఉండేది. వారణాసి విడుదల వరకు మరో సినిమా ఓకే చేయకుండా మహేష్ అలాగే ఉంటారా, లేదంటే ఈలోపు దర్శకులను ఫైనల్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ప్రస్తుతం లైన్లో ప్రశాంత్ నీల్, సందీప్ వంగ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రాక్టికల్గా చూస్తే ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి రేసులో లేనట్లే. డ్రాగన్తో పాటు సలార్ 2 నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరీలో ఉన్నాయి. ఎలా చూసినా సందీప్ వంగ మాత్రమే వారణాసి రిలీజ్ టైంకు ఫ్రీ అవుతారు. ఏషియన్ సినిమాస్ బ్యానర్లో మహేష్ వంగ కాంబో వర్కౌట్ అయిందనే ప్రచారం జరుగుతుంది. మరి చూడాలిక ఆ టైంకు ఏది సెట్ అవుతుందో. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.